జాతీయ గేయంలో ఎన్ని లైన్లు గలవు? జాతీయ గేయంలో ఎన్ని లైన్లు? జాతీయ గేయం అంటే ఏంటండి? నేషనల్ సాంగ్. మన వందే మాతరం అనేటువంటి నేషనల్ సాంగ్లో ఎన్ని లైన్లు ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని లైన్లు అండి? 7, 8, 6, 5. సో ఈ జాతీయ గేయం అయినటువంటి వందే మాతరంలో మనకి 7 లైన్లు ఉన్నాయి. అంటే 7 లైన్లు మనం అధికారికంగా గుర్తించుకోవడం జరిగింది జాతీయ గేయం. అయితే దీనికి సంబంధించి తీసుకుంటే దీనిని ఈ జాతీయ గేయాన్ని మొట్టమొదటిగా ఎవరు రచించారయ్యా అంటే బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ఎప్పుడు రచించారయ్యా అంటే 1870వ సంవత్సరంలో ఈయన అంటే బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాలీ మరియు సంస్కృతంలో దీన్ని రచించడం జరిగింది. ఇది 1870. నెక్స్ట్ ఆ తర్వాత 1882లో ఈ యొక్క గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆనంద్ మఠ్ అనేటువంటి నవలలో దీన్ని పొందుపరచడం జరిగింది 1882. 1896లో దీనిని మొట్టమొదటిసారిగా కలకత్తా సమావేశంలో అంటే జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి సమావేశాలలో 1896లో కలకత్తాలో నిర్వహించడం జరిగింది. ఈ కలకత్తాలో నిర్వహించినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిగా జాతీయ గేయాన్ని ఆలపించడం జరిగింది. ఎప్పుడండి? 1896. చూడండి, 1870లో ఆయన రాశారు మొట్టమొదటిగా. ఆ తర్వాత ఆనంద్ మఠంలో దాన్ని పొందుపరచడం జరిగింది. ఇక మన జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో 1896లో దీన్ని మొట్టమొదటిగా పాడటం జరిగింది. ఆ తర్వాత 1937లో జాతీయ కాంగ్రెసే దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక స్వతంత్ర అనంతరం 1950లో మన రాజ్యాంగ పరిషత్ దీన్ని అఫీషియల్గా జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా జాతీయ గేయానికి సంబంధించినటువంటి ఇన్ని సంవత్సరాలు మనం గుర్తుంచుకోవాలి. 70లో రచించటం, ఆ తర్వాత ఆనంద్ మఠ్లో దీన్ని పొందుపరచడం, ఆ తర్వాత 1896లో కలకత్తా సమావేశంలో దీన్ని మొట్టమొదటిగా పాడటం, తర్వాత జాతీయ కాంగ్రెస్ దీన్ని గుర్తించడం, ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అధికారికంగా నేషనల్ సాంగ్గా ఈ వందే మాతరాన్ని గుర్తించడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే.